ஓம் அஸ்மத்குருப்யோ நமஹ. எல்லே இளங்கிலியே இன்னமுறங்குதியோ சில்லண்டடையேன் மீன் நங்கை மீர் போதருகின்றேன் வல்லையுன் கட்டுரைகள் பண்டேயுன் வாயுரிதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயுடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தன்னக்கள் வல்லானை கொன்றாரை மாத்தாரை மாத்தழிக்க வல்லானை మాయనై పాడేలో రెంబావాయ్. జై శ్రీమన్నారాయణ. భగవద్భాగవతోత్తములందరికీ అడియేన్ రామానుదాస. ఈవేళ ధనుర్మాసోత్సవంలో భాగంగా 15వ పాసరాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. 6వ పాసరం నుంచి 14వ పాసరం వరకు 9 మంది గోపికలు అందరూ గోకులంతోనే అందరూ కలిసి వచ్చి ఈ 10వ గోపిక వాకిట ముందట నిల్చోవడానికి కోసమని బయలుదేరి వస్తున్నారు. వచ్చుకుంటూ వారు ఈ 9 మంది గోపికలు చాలా సంతోషంతో కృష్ణ పరమాత్మ పైన చాలా తన్మయత్వంతో ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు అని చాలా సంతోషంగా పారవశ్యంతో పాడుకుంటూ వస్తుంటే ఈరోజు మన కథానాయిక అయినటువంటి 10వ గోపిక లోపల పడుకొని కృష్ణ పరమాత్మను పూర్తి స్థాయిలో అనుభవిస్తూ మత్తెక్కి నిద్రించి వెంటనే ఎక్కడి నుంచో యశోదానందుని యొక్క గానం వినపడేసరికి వెంటనే ఆమె కూడా నోటిలో ఉచ్చరించడం వీరితో పాటు ఆమె కూడా పాడుతూ ఉంటే వచ్చేసరికి ఈ 9 మంది గోపికలు ఈ 10వ గోపిక దగ్గర వాకిట ముందట నిల్చొని అడుగుతున్నారు. ఓ ఎల్లే ఇలంగిలియే, ఓ లేత చిలుక, ఇంకా పడుకున్నవేంటమ్మా? మేమందరం నీకోసం వచ్చినాము. కృష్ణ పరమాత్మను నువ్వు ఒక్కదాన్నే స్మరించుకుంటూ ఇంకా పడుకున్నవేమ్మా, లేవలేదా అని అన్న తర్వాత లోపల ఉన్న గోపిక చూసారా, వీరు అక్కడి నుంచి పాడుకుంటూ వస్తే వారితో పాటు నేను పాడుతుంటే నా పాట వాళ్ళకు వినబడింది కదా, వినబడి ఉండొచ్చు. వినబడ్డా కూడా నేను పాడుతున్నా కూడా లోపల ఇంకా పడుకున్నావా అని అంటే వాళ్ళు ఏ రకంగా నన్ను ఆక్షేపిస్తున్నారు అంటే ఇంకా సోమరిని నేను నిద్రిస్తున్నాను అనుకుంటున్నారా అని చెప్పి వెంటనే రేషన్ తెచ్చుకొని చిల్లండయ్యేన్ మిన్నంగై మీరు పోదరిగిండ్రేన్, ఓ పూర్ణురాలా అని బయట ఉన్న గోపికలను అంటున్నారు. అంటే పూర్ణురాల అంటే మీరు పాడుతుంటే నేను కూడా పాడుతున్నా, ఆ విషయం తెలుసు అంటే ఆ జ్ఞానం తెలిసిన పూర్ణురాలా అంటే ఆక్షేపిస్తుంది. తెలిసి కూడా అంత గట్టిగా ఒకటేసారి పాట, మంచి మాధుర్యమైనటువంటి పాట పాడుకుంటూ మధ్యలో ఆపేసి ఏమమ్మా ఇంకా లేత చిలుక అని పరుషంగా ఎందుకు మాట్లాడతారమ్మా? వెంటనే ఆ చెవులు గిల్లమనేటట్టు మంచి రాగాన్ని వదిలి ఎందుకమ్మా మీ మాటలతో నన్ను బాధ పెడుతున్నారు? మీకు తెలుసు కదా నేను పడుకోలేదు, మీతో పాటు పాట పాడినా కదా, గట్టిగా మాట్లాడకండి అని లోపల ఉన్న గోపికల్ని అన్న తర్వాత బయట ఉన్న గోపికలు వల్లేయున్ కట్టురైగల్ వండేయన్ వాయురథం, ఆహా నీ మాటల చెలోక్తులు మాకు తెలుసులే అమ్మా, నువ్వు లోపట కృష్ణ పరమాత్మని ఒక్కదానివే నువ్వు లోపల ఆయనతోని మమేకమై ఉన్నావు, మరి మమ్మల్ని కూడా చేసుకోవాలి కదా అంటే బాగా మాటలు నేర్చిన దాని అయినా మీ సంగతి నాకు తెలుసు కదా, నువ్వు బాగా మాట్లాడివి, ఇంకా లోపల టైం వేస్ట్ చేసుకుంటూ బయటికి రాలేదేంటిదమ్మా మాయలాడి, ఓ కఠినాత్మరాలా అన్నట్టు మాట్లాడుతున్నారు. అన్న తర్వాత ఆమె వల్లీర్ గల్లీంగలే నానేదా నాయుడుగా, ఆహా నేను కాదు మాటకారులు మీరే, నేను లోపల పాడేది విని మీద నుంచి పడుకున్నవా అని నన్ను ఆక్షేపిస్తున్నారు, మీరే మాటకారులు అని అన్న తర్వాత వెంటనే ఒక్కసారి ఆమెకు మనసులో అనిపించింది, అయ్యో నేను ముందున వీరందరికన్నా ఉదయమే లేచి
వారందరూ కృష్ణ పరమాత్మని యొక్క ధ్యానం చేస్తుంటే నేనే ఎదుర్కొని పోయి వారికి ఆ స్వాగతం పలకాల్సింది పోయి లోపడే ఉన్నానే. మరియు నేను లోపట పాడుతుంది వారికి వినిపించిందో వినిపించలేదు. నేనేమనుకుంటున్నా, వారు పాడుతుంటే నేను కూడా పాడుతున్నా, ఖచ్చితంగా వాళ్ళకు వినిపించే ఉంటుందని చెప్పి నేను అనుకున్నా. కానీ మరి వినిపించిందో వినిపించలేదో నేను అనవసరంగా అపార్థం చేసుకున్నానే అని చెప్పి వెంటనే నానేదా నాయుడుగా అంటే సరే పోనీలేండి, మీరే మంచివారు నేనే కఠినాత్మరాలను అంటే దెప్పిపడవడం లేదు. తన తప్పు తెలుసుకొని నాదో దోషమంతా నాదే, నేనే మీకన్నా పొద్దునే లేవాల్సింది, మిమ్మల్ని ఎదుర్కోవాల్సింది ఉండే, కానీ మిమ్మల్ని నా వాకిట నిలిచి ఉండేటట్టు చేసిన ఇది నా దోషమే అని చెప్పి ఆమె పశ్చాత్తాపపడుతుంది. దీంట్లో చెప్పే ఉద్దేశం నానేదా నాయుడుగా పోనీయండి, ఎవరిదైతే ఏం తప్పు నాదే తప్పు, మీరే మంచివారు అని చెప్పి క్షమ ఓర్పు అనేటువంటి గుణాన్ని అమ్మ మనకు నేర్పించే ప్రయత్నం దీంట్లో చేస్తుంది. దీని గురించి మనం ఉదాహరణలు తీసుకుంటే మన చుట్టూ కూడా మనల్ని చెడిపేసేవారే ఉంటారండి. చూసావా, నువ్వు అలా చేస్తే వాడు, నువ్వు ఇంత మంచి చేస్తే వాడు నీకు ద్రోహం చేసిందని మన పక్కవారు మన చెవు కొరుకుతుంటారు. కానీ అదే మన శ్రీరామచంద్రుడు స్వామిని అయితే కొందరు అన్నారట, అసలు మందర లేకుంటే, ఆ కైకేయి 3 వరాలు కోరకుంటే, ఆ దశరథుడు నిన్ను పంపివ్వకుంటే అని నువ్వు అసలు నీకు యోగ కర్మ పట్టేదా అంటే అప్పుడు శ్రీరామచంద్ర స్వామి వారందరినీ ఎందుకయ్యా బాధ్యులను చేయడము, అది నా కర్మ, వారిలో దోషాలను తప్పుపట్టడం అనేది నా పని కాదు, నా కర్మ ఇట్లా ఉంది, దానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే అంత ఓర్పు గుణం. అదే సీతమ్మ వారిని కూడా అడిగారు, అనవసరంగా నువ్వు ఈ లంకకు రావడం ఏంటమ్మా అంటే, ఏం చేస్తావమ్మా, నాదే తప్పు, నేను శ్రీరామచంద్ర స్వామిని ఆయన చెప్పిండు నేను అడవిలోకి పోతమ్మా, నువ్వెందుకు రావడం, నువ్వు ఇంట్లో హాయిగా అత్తగారింట్లో, నాకు కైకేయి కోరింది నేను పోవాల్సిందే కానీ అడవికి నువ్వు పోవాల్సిన అవసరం లేదన్నా కూడా రామం స్త్రీయం పురుష విగ్రహం, మా నాన్న ఒక ఆడదానికి కట్టిపెట్టించిండు అని భగవంతుణ్ణి నేను సాక్షాత్తు శ్రీమన్నారాయణ రామచంద్ర స్వామిని నేను దూషించిన కదా, అది అప్పటికే ఆయన క్షమించిండు. కానీ లక్ష్మణస్వామి ఎప్పుడైతే రామచంద్ర స్వామి నాకు దూరంగా ఉన్నాడో, మాయావి రాక్షసుడు నా లేడీ బంగారు లేడీ రూపంలో వస్తే, మాయావి రాక్షసుడు వచ్చి నన్ను అపహరించడానికి పోతే లక్ష్మణస్వామిని ఆయనను నువ్వు వెళ్ళి, రాముడు ఎక్కడో ఆపదలో ఉన్నట్టున్నాడయ్యా, నువ్వు వెళ్ళమనంటే లక్ష్మణుడు అప్పటికి అన్నాడు, ఆయనకు ఆపదేం ఉండదమ్మా, నేను నీకు రక్షణగా ఉండాల్సిందే అని చెప్తే, లేదు ఆయనను బాధ పెట్టేటట్టు నువ్వు ఇంకా లోపల ఏదో ఉద్దేశం పెట్టుకొని నువ్వు పోవట్లేదు అని ఆయన బాధ పెట్టాను కదా అంటే భగవంతుని యొక్క భక్తుడు అనగా భాగవత దూషణ, భగవంతుని దూషణ చేశాను, భాగవత దూషణ చేసినాను కాబట్టి నాకు ఈ గతి ఎవరు మాత్రం తప్పు చేయరు. కానీ తప్పు చేసిన వారు తప్పు తెలుసుకొని పోనీలేండి, ఏం తప్పు చేశాను నానేదా నాయుడుగా, పోనీ నా దోషాన్ని ఒప్పుకునేటువంటి క్షమాగుణము అమ్మ మనకు చెప్పే ప్రయత్నం. ఇక లోపల గోపికకు ఎప్పుడైతే ఈ 9 మంది గోపికలు మిగిలిన గోకులం వారందరితో కలిసి వచ్చిందంటే వారందరూ భాగవతోత్తములండి. అంటే భగవంతుణ్ణి విపరీతమైన ప్రేమతోని ఆరాధించేటువంటి భాగవతోత్తములు, భగవద్భక్తులు. వారిని వారు ఎప్పుడైతే వచ్చారో ఈమె యొక్క అజ్ఞానం పటాపంచలయ్యి, అవును తప్పు నాదే అయితే కానివ్వండి పర్వాలేదని చెప్పి నానేదా నాయుడుగా అన్నది. అన్న తర్వాత ఒల్లై నీ పోదాయి ఉనక్కన్న వేరుడయ్యై ఎల్లారం పోందార్ పోందన్నిక్కల్. అమ్మ అప్పటికి ఇంకా లోపల ఆమె ఆలోచించుకుంటే బయట ఉన్న గోపికలు, ఏమమ్మా నీ ప్రత్యేకత, నువ్వు ఒక్కదాన్నే కృష్ణుని లోపల అనుభవిస్తావా, నిన్ను మేము సేవించుకోవాలి కదా, తొందరరా, నీకేం ప్రత్యేకత అని చెప్పిన తర్వాత బయటికి ఆమె అంటుంది, మరి అందరూ వచ్చారా అంటే, నీకు కావాలంటే బయటకు వచ్చి లెక్క పెట్టుకుందా అంటే, లెక్క పెట్టుకోవడానికి చాలామంది ఉన్నారు. ఆ లెక్క పెట్టుకోవడం అన్న ఉద్దేశంలో లెక్క పెడితే కొన్ని గంటలు పడుతుంది. ఈ కొన్ని గంటలైనా ఈమెతోని సంబంధం కలిగి ఉందామని చెప్పి బయట గోపికలు సర్దార్ లెక్క పెట్టుకుందా, నువ్వు ఒక్కొక్కరిని
అని చెప్పి అని అంటున్నారు. సరే నేను వచ్చి లెక్క పెట్టుకుంటున్నాను, సరే మరి నేను వచ్చి ఏం చేయాలి లోపల గోపిక అడుగుతుంది. అప్పుడు వల్లానై కొండ్రానై మాతారై మాతడిక కువలయ పీడ అనేటువంటి ఏనుగును సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని మనం కీర్తిద్దాం రామమ్మ. మల్లరై మాట్య ముష్టికాసుర చానూర్లు అన్నటువంటి మల్ల యుద్ధులను వారి అహంకారం కామము క్రోధంతో వారు అహంకరించి యుద్ధం చేస్తే వారిని ఎటువంటి ఆయుధం లేకుండా నేను సంహరించినటువంటి వల్లాని చాలా ఉత్తమమైనటువంటి మాయావి అయినటువంటి శ్రీకృష్ణుని కీర్తిద్దాం రామ్మ అని చెప్పి బయట ఉన్న గోపికలు అంటున్నారు. దీంట్లో అంతర్లీనంగా చూస్తే ఓ లేత చిలుక అని ముందుగా పిలిచారు. లేత చిలుక అంటే లేత అంటే అప్పుడే జ్ఞానము ఉద్భవించినటువంటిది అని చెప్పి, ఆ చిలక జ్ఞానస్వరూపం అంటే ఆచార్య స్వరూపం అని చెప్పి వీరు అంటున్నారు. ఇంకా అంతర్లీనంగా దీంట్లో చూస్తే మనకు దీంట్లో శ్రీ వైష్ణవ లక్షణము అనేది అమ్మ చెప్పే ఉద్దేశం చేసింది. శ్రీ వైష్ణవ లక్షణము మనము మనలో ఉన్న దోషాలు ఎవరైనా నువ్వు తప్పు చేసినావని చెప్పినా సరే వారికి రుణపడి ఉండాలి. నా తప్పును మీరు గుర్తించారు, నేను సరిదిద్దుకుంటానని చెప్పాలే కానీ మళ్ళీ వాళ్ళను మన తప్పును ఒప్పుకోక వారి మీదికి వరుష బదలాలంతో మళ్ళీ వారి మీదికి వెంటనే రివర్స్ సమాధానం అంటారు కదా, వెంటనే అది ఇవ్వద్దు. అది శ్రీ వైష్ణవుల యొక్క ముఖ్య లక్షణం అని చెప్పి అమ్మ అంతర్లీనంగా నానేదా నాయుడుగా కాబట్టి మనము క్షమాగుణంతో ఉండాలి, ఎవరిని మనము బాధ పెట్టద్దు అని చెప్పి ఇక్కడ కువలయ పీడ. కు అంటే భూమి, వలయం అంటే మండలము, అంటే భూమండలానికి భారమయ్యేటువంటి దుష్టబుద్ధితో ఉన్నటువంటి ఏనుగును సంహరించిన వాడా అని చెప్పి కృష్ణ పరమాత్మను దీంట్లో కీర్తిస్తున్నారు. ఒకప్పుడేమో గజేంద్రుణ్ణి రక్షించాడు అంటే అది సాత్విక బుద్ధి. ఇక్కడ రాజస తామసమైనటువంటి కువలయ పీడ అనేటువంటి ఏనుగును సంహరించినటువంటి కృష్ణ పరమాత్మను కీర్తిద్దానండి. అదేవిధంగా ముష్టికాసుర మల్ల యుద్ధ విశారద అంటే మల్ల యుద్ధంలో వాళ్ళని ఎటువంటి వారు చూస్తే శరీర దారుఢ్యం కలగలిగినటువంటి అటువంటి వారిని ఎటువంటి ఆయుధం లేకుండా కృష్ణ పరమాత్మ వారి యొక్క అహంకారాన్ని మట్టు కల్పించిండు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మాయావిని మనం కీర్తిద్దాం రమ్మని దీంట్లో అమ్మ చెప్తుంది. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది మధుర, ఇదంతా జరుగుతుంది మధుర అండి. ఏనుగును మల్ల యుద్ధాలను విశారదులను సంహరించింది మధురలో. మధుర అంటే మన యొక్క మనసు. దాంట్లో కంసుడు అనేటువంటి వాడు రాజస గుణ ప్రవృత్తి కలిగినటువంటి వాడు. ఏం చేసిండు, ఈ రాజసం వల్ల తన సొంత అక్కాబావ అయినటువంటి దేవకీ వసుదేవులను సాత్విక గుణం ఉన్నటువంటి వాళ్ళని బంధించిండు. అంటే తన మనసు తెలుసుకోకుండా బంధించిండు. బంధించిన తర్వాత పరమాత్మ ఎప్పుడైతే సాత్విక గుణంతో వారు పరమాత్మను ఆశ్రయిస్తే పరమాత్మ ఎక్కడికి పోయిండండి, యశోద నందగోపుడు. మనం ఇంతకుముందుకే అనుకున్నాం, యశోద అంటే అమ్మ మంత్రం, నందగోపుడు అంటే ఆచార్యుల ద్వారా మళ్ళీ ఈ రావణాసురుడి దగ్గర యొక్క రాజస ప్రవృత్తిని తీసివేసి సాత్విక గుణ ప్రవృత్తి అనేటువంటి దేవకి వసుదేవులని మళ్ళీ చెరసాల నుంచి బయటికి విడిపించిండు కదా. దీంట్లో ఈ ప్రయాణంలోనే పూతన అనేటువంటి అజ్ఞానాన్ని, మల్ల యుద్ధంలో ముష్టికాసుర చాలునటువంటి కామ క్రోధములను, అహంకారములను, అరిషట్ వర్గములు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది గుణాలు కలిగినటువంటి రాక్షస ప్రవృత్తులను ఈయన సంహరించిండు కదా అని చెప్పి అంతర్లీనంగా పరమాత్మ ఆచార్యుని యొక్క సమశ్రయణం వల్ల మనము పరమాత్మను సాత్విక గుణ ప్రవృత్తి ఉంటే పరమాత్మనే తనంతట తాడై చూడండి. మధురకు దేవకీ వసుదేవులు ఏమీ వాళ్ళు అంటే బాగా వచ్చి తీసుకెళ్ళలేదు. వారు అక్కడ పరమాత్మ సాత్విక గుణంతో వారు ఆరాధిస్తే పరమాత్మనే ఈ వీరందరినీ సంహరించి వారిని రక్షించుకున్నాడు. కాబట్టి ఇంకా దీంట్లో ఇప్పటి వరకు 15 పాసురాలు అయిపోయినాయండి. ఈ 15 పాసురాల్లో అమ్మ చెప్పింది ముందు 5 పాసురాల్లో పరమాత్మ తత్వాన్ని వివరించి 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు గోపికలను లేపడం అనగా భగవంతుని యొక్క భక్తులు భాగవతోత్తములను ముందుగా లేపి
తర్వాత రేపటి నుంచి 16వ ఉపాసన నుంచి నాయగనాయ నుంచి అమ్మ భగవంతుని మేల్కొల్పడం. ముందు పూర్వాంగంగా భగవంతుని భక్తులను మేల్కొల్పింది. తర్వాత ఆచార్యుల ద్వారా భగవంతుని లేపడం అనేది 16వ పాసనం నుంచి అమ్మ చెప్తుంది. దీంట్లో మనం ప్రతి పాసనంలో ఒక ఆల్వార్లను చెప్పుకున్నామండి. దీంట్లో ఆల్వార్లు ప్రత్యేకించి తిరుప్పాని ఆల్వార్, వీరు శ్రీరంగంలో పంచముకులానికి అంటే బాగా ఉన్నతమైనటువంటి చెప్పుకునే ఆ పెద్ద కులంలో పుట్టినవారు కాదు, కానీ వారికి భగవంతుని యొక్క పైన ఎంత నిష్ఠ అంటే వారు ఎప్పుడు శ్రీరంగనాథ స్వామిని సంగీత రూపకంగా ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉండేవారు. ఎప్పుడు వీరు ఈ శ్రీరంగంలో పనిచేసేటువంటి అర్చకులు వారి యొక్క ఎక్కువ కులము అని చెప్పి అహంకారంతో ఈయనను ఎప్పుడూ లోపలికి రానియలేదు. రానియకుంటే ఈయన ఏం చేసేదంటే దేవాలయం వెనకాల అక్కడ ఇక్కడ కావేరీ నది తీరంలో పాటలు పాడుకుంటూ ఉండేది. ఒకరోజు ముందటి నుంచి ఆయన పోతున్నారు, తిరుప్పాని ఆల్వార్లు పోతుంటే ఆ శ్రీరంగనాథ స్వామికి ఆ అంతరాలయంలో అర్చన చేసే స్వామి ఎదురుగా పోతుంటే వీరు ఎదురుగా వచ్చింది. నువ్వు తక్కువ జాతి వాడివి, నేను పరమాత్మకు సేవ చేయడానికి పోతున్నా, నువ్వు పక్కకు పోయి పాడుకోపో, నీ పాటలు సోది పాటలు అని చెప్పి ఆయన మీద ఆగ్రహిస్తే సర్లే అని చెప్పి ఆయన కూడా పరమ వైష్ణవ లక్షణం, ఆయనను చాలా దూషించేవారు. అయినా కూడా ఆయనే నానేదా నాయుడుగా పోనీయండి, సరే నాదే తప్పు, నేనే పక్కకు పోతున్నా అని చెప్పి పరమ వైష్ణవ తత్వాన్ని బోధించి శ్రీరంగనాథ స్వామి యొక్క గుడి వెనకాల భాగంలో పోయి కంజర వాయించుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. అప్పుడు స్వామికి ఆగ్రహం కలిగించి, నీకు జన్మతోని నీ యొక్క కులం ఉన్నతమైనది కాదు అని చెప్పడానికి వెంటనే ఒక అర్చకునికి ఆవహించి వెంటనే తిరుప్పాని ఆల్వార్ వారిని భుజాల మీద ఎవరైతే దూషించిండ్రో వారు భుజాల మీద ఎత్తుకొని వస్తే కానీ నేను ఆరాధన స్వీకరించను అని చెప్పి స్వామి అతనున్న దిక్కు గుడి వెనకాల వైపు తిరిగిండు. అప్పుడు ఇక తప్పదు కదా అని చెప్పి అర్చకుడు తన తప్పులు తెలుసుకొని తిరుప్పాని ఆల్వార్ని భుజం మీద వేసుకొని ఆలయంలోకి వస్తే అప్పుడు మళ్ళీ రంగనాథ స్వామి ముందుకు తిరిగిన తర్వాత అప్పుడు ఆర్తితోని తిరుప్పాని ఆల్వార్ అమలన్ ఆదిపిరాన్ అనేటువంటి దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహించింది. ఈ రకంగా ముఖ్యంగా ఈ పాసురం యొక్క ఉద్దేశం నానేదా నాయుడుగా పోతే పోనీయండి, క్షమాగుణం, మనలో ఉన్న దోషాలను ఎవరైనా తప్పు పెట్టినా కూడా పోనీయండి, వారు ఎదుటివారు ఏ ఉద్దేశంతో ఏ స్థానంలో మనల్ని అర్థం చేసుకున్నారు పోనీయండి అని చెప్పి అందరము భగవద్ బంధువులమే కదా అని విశిష్టమైనటువంటి వైష్ణవ లక్షణాన్ని అమ్మ మనకు నేర్పించింది. తద్వారా ఈ లక్షణాలతో మనము రేపొద్దున ఆచార్య కటాక్షంతో పరమాత్మను భగవంతుణ్ణి మేల్కొల్పే పాసరాలను రేపటి నుంచి అనుసంధానించుకుందాం. జై శ్రీమన్నారాయణ. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసి కారణోద్భవాం పాండ్య విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ అఖిల భాగవత ఆచార్య దివ్య తిరువడిగలే శరణం.